గురుదేకం సచ్చిదానందరూపం విబుధనివహ సేవ్యం యోగమార్గాధిరూఢం శరణం పగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసో భక్తినమ్రో నమామి. స్వామీజీ వారు బాలస్వామి వారు ఆదేశించినట్టుగా శ్రీదత్త విజయానంద తీర్థ స్వామి నమర్చయే దత్త సంధాన మార్గ ప్రవర్తకం. దత్తాత్రేయ స్వామి ఏ మార్గాన్ని ప్రవర్తింపజేశారో దాన్ని ఆచరణలో పెడుతున్నారు. దత్త విజయానంద తీర్థ స్వామి వారికి నమస్కారం. 12 పద్యాలు చెప్పమన్నారు, అలాగే చేస్తున్నాను. రోజు స్వామివారి సన్నిధానంలో భాగవత ప్రవచనం వింటూ ఎవరిని చేయగలిగించుతాగలమో అని చెప్పారు స్వామివారు. ఎవరిని చేయగలిగించుతాగలము అనే పద్యం చెప్పారు. ఎవరి ఈ సృష్టి ఎవరి వల్ల జరుగుతుంది? బ్రహ్మ వల్ల. ఎవరి యొక్క లీలమైనటువంటి విష్ణు వల్ల. ఎవరి వల్ల పెంచబడుతుంది? విష్ణు వల్ల. ఎవరి వంతు లయమవుతుంది? శివుడి వల్ల. ఈ విషయాన్ని స్వామివారికి స్పష్టంగా చెప్పారు. నాకు వెంటనే ఒక స్ఫురణ వచ్చింది. ఈ పద్యానికి గురు సంహిత, సంస్కృతంలో గురు సంహితలో ఒక శ్లోకం ఉన్నది. సృష్టించిన వాడెవడు? బ్రహ్మ. నేను బ్రహ్మను చూడాలనుకుంటున్నాను. పెంచినవాడు విష్ణు, ఆయన చూడాలనుకుంటున్నాను. అలాగే లయం చేసిన వాడు శివుడు, నేను చూడాలనుకుంటున్నాను. ఎలా చూసేది అంటే గురు సంగతి చెప్తున్నాను. ఎవరి? గురు బ్రహ్మ. నువ్వు బ్రహ్మదేవుడు చూడొచ్చున్నావా? ఇదిగో గురుదేవుడు చూడు. గురు విష్ణు. విష్ణు చూడొచ్చున్నావా? గురుదేవుడు దర్శించు. గురుదేవో మహేశ్వర. మహేశ్వరుని దర్శించదలుచుకున్నావా? గురుదేవుని దర్శించు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము గురుదేవుడే కాబట్టి తస్మై శ్రీ గురవే నమః అని గురువు చెప్తాను. బట్టి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపమైన సాక్షాత్ గురుదేవుడు మనం దర్శించుకున్నాం. స్వామీజీ వారి గురించి దత్తాత్రేయ ఒక శబ్దం రాశారు. శ్రీ గణపతి శ్రీ సచ్చిదా